హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ను ఈసారి కొంచెం స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రండి. మరి చాలా టేస్టీ నూడిల్స్ ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. ఒక కడాయిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నూడిల్స్ బండిల్స్ని డిప్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నూడిల్స్ అంతా కూడా 80% ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. కన్నాల గిన్నెలోకి వాటర్ తీసేసుకొని పెట్టుకోవాలి. ఇంకో బౌల్లో నూడిల్స్ మసాలా మిశ్రమాన్ని 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. 3 బండిల్స్ నూడిల్స్ వాడాము కాబట్టి 3 ప్యాకెట్స్. 4 వెల్లుల్లి రెబ్బలను బాగా సన్నగా తురుము కట్ చేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ యాడ్ చేశాను. 1/2 స్పూన్ కారం యాడ్ చేశాను. చిల్లీ ఫ్లేక్స్ అనేది ఆప్షనల్ అండి. 1/2 స్పూను చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా కలుపుకొని అన్నీ మిక్స్ అయిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. పౌడర్ కొంచెం మునిగేంత వరకు, ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా నూడిల్స్ చేసుకుందాం రండి. మరి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని వెడల్పుగా 1 స్పూన్ ఆయిల్ వేసి, 1 స్పూను తెల్ల నువ్వులను వేసి, మనం వేగాల్సిన పని లేదండి నువ్వులు. వెంటనే ఈ మసాలా మిశ్రమాన్ని యాడ్ చేసేసి జస్ట్ అలా కలుపుకొని, మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా నూడిల్స్ అబ్జర్వ్ చేసుకునేటట్టు కలుపుకోవాలి. ఫోర్క్తో లాగుతా చేస్తే సరిపోతుందండి. మళ్ళీ స్పూన్తో కలిపామంటే పేస్ట్ అయిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా ఏ విధంగా చేసినా కూడా అండి, ఈ విధంగా చేసుకున్నామంటే పెద్దవాళ్ళు కూడా నూడిల్స్కి ఫిదా అయిపోతారు. నన్ను నమ్మండి, ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఇప్పుడు ఫైనల్గా చీజ్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. నేను చీజ్ స్లైసర్ని 1/2 బటర్ కూడా యాడ్ చేశానండి. ఇదంతా కూడా ఒక 2 మినిట్స్కి మెల్ట్ అయిపోతుంది. చూడండి, మెల్ట్ అవుతుంది. సరే కదా, అయిపోయిందండి నూడిల్స్. ఇంకా వేడివేడిగా మనం పెద్దవాళ్ళం కూడా ఈ విధంగా చేసుకొని తింటే అసలు నూడిల్స్కి ఫిదా అవ్వక తప్పరు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ట్రై చేసి పెట్టండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్.